కూటమి పాలనలో సంక్షేమ పరంగా అన్ని వర్గాల సమన్యాయం జరుగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రధానంగా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అనేక ప్రయోజనాలు కల్పించిన వీరికి ఉన్నత బాటలు వేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు సెలూన్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్న నేపథ్యంలో పాత గుంటూరు మెయిన్ రోడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 జీతంతో పాటు దేవస్థాన కమిటీలో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ నాయి బ్రాహ్మణ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి వెంకట్, కార్పొరేటర్లు మీరావళి, అశోక్, ఇర్రి సాయి, నాగరాజు, రోజ్ కుమార్, కిరణ్, రవిబాబు, బాజీ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సమాజం కోసం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రతి ఒక్క షాపు కూడా 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వాళ్ళందరూ 20 నుంచి 25,000 రూపాయలు పారితోషికాన్ని పెంచేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా దేవాలయ కమిటీల్లో ప్రతి ఒక్క కమిటీలో కూడా నాయి బ్రాహ్మణులకు సముచితమైనటువంటి స్థానాలను ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ సమాజం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి సారించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా, ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ 6 కార్యక్రమాలు, ఒక పక్కన సమాజంతో పాటు వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టితో నాయి బ్రాహ్మణుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కూడా తీసుకునేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ మేధావులు అలాగే వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. నాయి బ్రాహ్మణ సమాజం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న నందమూరి తారక రామారావు గారు పెద్ద మనసుతో ఆనాడు 1989లో నాయి బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా ఫెడరేషన్ పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి ఎన్నో కుటుంబాలకు ఈరోజు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏవైతే 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 69 ద్వారా ఈ రాష్ట్రంలో సెలూన్ షాపులు నడుపుతున్న నాయి బ్రాహ్మణులందరూ కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది. ఒక పక్క సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ 14 నెలల కాలంలో అమలు చేస్తూనే మరోపక్క నాయి బ్రాహ్మణులకు 4460 ఎండోమెంట్ దేవాలయాల్లో కూడా సుమారు 20,000 నుంచి 25,000 రూపాయలకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు ఒకరికి అవకాశం కల్పిస్తామండి. ఏదైతే చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నారో ఆ కుల వృత్తులను ఆదుకోవడానికి కూడా ఆదరణ 3 పథకం కింద 1000 కోట్ల రుణాలు కేటాయించారు. ఈసీల సంక్షేమాల కోసం బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు పెట్టినారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసినారో ఈ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసినారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ గత ప్రభుత్వం పూర్తిగా నాయి బ్రాహ్మణులు విస్మరించింది. ఈరోజు నాయి